నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. మధ్యాహ్నం బాలయాలయంలోకి అమ్మవారిని తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న 150 రూపాయల అక్షరాభ్యాస మండపంలో ప్రత్యేకంగా బాల ఆలయాన్ని ఏర్పాటు చేశారు. శృంగేరి పీఠం నుంచి తీసుకొచ్చిన కర్రతో తయారు చేసిన ప్రతిమలను ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో ప్రధాన ఆలయ నిర్మాణ దాత హైదరాబాద్ కు చెందిన సూరపునేని సునందు దంపతులు పాల్గొన్నారు. సరస్వతి అమ్మవారి అట్రాక్షన్ ఈ అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సరస్వతి మాత టెంపుల్, లక్ష్మీ మాత టెంపుల్, కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి గవర్నమెంట్ వారు లోన్ అవకాశం ఇవ్వటం జరిగింది. దాని నిమిత్తాన్ని వాళ్ళకి వచ్చి మేము పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసి రేపు పొద్దున్న బాలాలయానికి అమ్మవారిని షిఫ్ట్ చేసి పునర్నిర్మాణ కార్యక్రమంలో మేము మొదలు పెడతాము. ఆల్రెడీ అమ్మవారి కృష్ణశిల రేపు అమ్మవారిని బాలాలయంలోకి ప్రవేశపెట్టిన అనంతరం నుంచి భక్తులకి దర్శనాలు ఓన్లీ బాలాలయం నుంచి మాత్రమే ఉంటాయి. ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అది ఓన్లీ వైదిక బృందానికి తప్ప ఎవరికి కూడాను అనుమతి లేదు. అలాగనే ఈ బాలాలయంలో భక్తులకి అక్షరాభ్యాసాలు కానీ పూజలు కానీ ఏవైతే ఇదివరకు ప్రధాన ఆలయంలో జరిగాయో అవన్నీ కూడాను యథావిధిగా నిర్వహించబడతాయి. టైమింగ్స్ కానీ లేకుంటే పూజల యొక్క ఇది కానీ ఏవి కూడాను మార్పులు చేస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా అమ్మవార్ల యొక్క బాలాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు అఘోర హోమము, అదేవిధంగా ముఖ్య దేవత మూలమంత్ర హోమాలను నిర్వహించడం జరిగింది. జగద్గురులు శృంగేరి భారతీయ తీర్థస్వామి వారికి దివ్య ఆశీస్సులతో ఈ యొక్క నేటి కార్యక్రమం కొనసాగుతుండగా రేపటికి అమ్మవార్ల యొక్క బాలాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రధాన ఈ యొక్క దేవాలయం యొక్క కార్యక్రమంలో భాగంగా నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా భక్తులకు ఏర్పాటు చేసి